ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మే 16 వరకు వైశాఖ మాసం ఉంటుంది. వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారానికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ నెల ఏప్రిల్ 25వ తేదీన వైశాఖ మాసంలోని మొదటి శనివారం వచ్చింది. ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజున క్రమం తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. వైశాఖ శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది. వైశాఖ శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ నెల ఏప్రిల్ 25వ తేదీన వైశాఖ శనివారం వచ్చింది. ఈ శనివారం రోజు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించండి. జన్మజన్మల అదృష్టాన్ని పొందవచ్చు. వైశాఖ శనివారం రోజు ఇంట్లో పూజ చేసేవారు తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఈ వైశాఖ శనివారం రోజు తప్పనిసరిగా ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. పసుపును చాలా శుభసూచకంగా భావిస్తారు. కాబట్టి ఇంట్లో పసుపు నీళ్లు చల్లితే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ప్రతి శనివారం రోజు ఖచ్చితంగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. దేవుడి పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించుకోవాలి. పుష్పాలతో స్వామి వారిని అలంకరించుకుని వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను సమర్పించండి. తులసి మాల వేయలేని వారు పూజ గదిలో కొన్ని తులసి ఆకులను పెట్టుకోండి. వైశాఖ శనివారం రోజు చేసే పూజలో తప్పనిసరిగా తులసి ఆకులు ఉండాలి. వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణం అవుతుందని పండితులు చెబుతున్నారు. వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజు స్వామివారు వైకుంఠం నుండి భూమిపైకి వచ్చి తన భక్తులను ఆశీర్వదిస్తాడంట. ఈ వైశాఖ శనివారం రోజు పిండి ప్రమిదల్లో దీపారాధన చేయాలి. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి. విశేషంగా ఈ వైశాఖ శనివారాల్లో పిండి దీపాలు వెలిగిస్తే ఆ వెంకన్న స్వామి అనుగ్రహంతో ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. స్వామివారి అనుగ్రహం మీపై ఎల్లవెల్లా ఉంటుంది. పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి అంటే బియ్య పిండిలో కొంచెం నీళ్లు పోసి ముద్దలాగా చేసి 2 చిన్న ప్రమిదలను తయారు చేసుకోండి. ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి. 2 పిండి ప్రమిదలను తయారు చేసుకొని ఒక్కో ప్రమిదలో 7 వత్తులను ఒకటిగా చేసి పిండి దీపాన్ని వెలిగించాలి. ఈ వైశాఖ శనివారాల్లో పొరపాటున కూడా ఇత్తడి కుందుల్లో దీపారాధన చేయకూడదు. వైశాఖ శనివారాల్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి. రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో 2 తులసి ఆకులను వేసి స్వామివారి ముందు పెట్టుకోవాలి. పూజ పూర్తయిన తరువాత ఈ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి. ఇక స్వామివారికి పూజలో నైవేద్యంగా మామిడి పండ్లను సమర్పించాలి. మామిడి పండ్లను నివేదించలేని వారు ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. స్వామివారికి పూజ చేసే సమయంలో ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి. చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి 5 ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఇల్లంతా తప్పనిసరిగా ధూపం వేయాలి. వైశాఖ శనివారం రోజు ఇంట్లో ధూపం వేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఈ వైశాఖ శనివారం రోజు ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటి ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఈ వైశాఖ శనివారం రోజు ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును మాత్రం తప్పనిసరిగా పూజించండి. వైశాఖ శనివారం రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. విశేషంగా ఈ వైశాఖ శనివారం రోజు రావి చెట్టు నీడలో నిలబడినా చాలు తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. ముఖ్యంగా ఈ వైశాఖ శనివారం రోజు తులసి మొక్కను పూజిస్తే మీ తలరాత మారిపోయినట్లే అని పండితులు చెబుతున్నారు. ఈ వైశాఖ శనివారం రోజు తులసమ్మను పూజించిన వారికి ₹1,00,00,000 అప్పు ఉన్నా సరే వెంటనే తీరిపోతాయి. తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. స్వస్తిక్ గుర్తులో 3,00,00,000 దేవతలు కొలువై ఉంటారు.
కాబట్టి ఈ వైశాఖ శనివారం రోజు తప్పనిసరిగా మీ పూజ గదిలో ఒక స్వస్తిక్ గుర్తును వేసుకోండి. మీ ఇంట్లోకి దైవ శక్తులు ప్రవేశిస్తాయి. ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారు రావి చెట్టుకు ముడుపు కడితే పిల్లలు లేని వారికి మంచి సంతానం కలుగుతుంది. ఈ వైశాఖ శనివారం రోజు పూజ చేసేవారు చాలా నిష్టగా ఉండాలి. ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజు భూమిపైన విష్ణుమూర్తి సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకూడదు. ఈ శనివారం రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. శనివారం రోజున ఇంట్లో పూజ చేసి ఉపవాసం ఉంటే వెంకన్న స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక శనివారం రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి. లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ వైశాఖ శనివారం రోజు తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ వైశాఖ శనివారం రోజున ఏదైనా విష్ణు దేవాలయాలకు వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది. వైశాఖ శనివారం రోజున పొరపాటున కూడా నూనె కొనకూడదు. శనివారం రోజున నూనె కొంటే ఖచ్చితంగా అప్పుల సమస్యలు ఏర్పడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.